యెషయా గ్రంథము 41వ అధ్యాయము 8వ వచనం నుంచి నేనే చదువుతున్నాను, చిత్తగించండి. 41:8 యెషయా గ్రంథము. నా సేవకుడవైన ఇశ్రాయేలు, నేనేర్పరచుకొనిన యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనినవాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పియున్నాను, నీకు తోడై ఉన్నాను. భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయువాడను నేనే. నీతియను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయమొందెదరు. నీతో వాదించువారు మాయమై నశించిపోవుదురు. నీతో కలహించు వారిని నీవు వెదకుదువు గాని వారిని కనుగొనలేక పోవుదువు. నీతో యుద్ధము చేయువారు మాయమైపోవుదురు, అభావులగుదురు. నీ దేవుడనైన యెహోవానగు నేను, భయపడకుము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో చెప్పబడిన ఈ మాట ఆనాటి అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకు, ఆయన కుమారుడైన యాకోబుకు సంబంధించిన మాటగా మనకు కనిపిస్తుంది. అబ్రహాము కొడుకు ఇస్సాకు, ఇస్సాకు కొడుకు యాకోబు. నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, నేను పిలిచిన యాకోబు అన్నాడు. కాబట్టి అబ్రహాము యొక్క మనవడు యాకోబు, యాకోబుకు సంబంధించినటువంటి గొప్ప వాగ్దానముగా ఇది కనబడతా ఉంది. ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే, అబ్రహాముకి వాళ్ళ కొడుక్కి అంటే యాకోబుకి ఈ వాగ్దానాన్ని ఇస్తే, దీన్ని ఇన్ని వేల సంవత్సరాలు కాపాడి ఒక గ్రంథముగా దీన్ని ముద్రించి నీ చేతిలోకి నా చేతిలోకి వచ్చేటట్టు దేవుడు ఎందుకు చేశాడు అని అడుగుతున్నాను. కొంతమంది పౌలు రాసిన పత్రికలో రోమా పత్రిక రోమీయులకి, కొరింథీ పత్రిక కొరింథీయులకి, ఎఫెసీ పత్రిక ఎఫెసీయులకి, గలతీ పత్రిక గలతీయులకి వాళ్ళకి రాసిన ఉత్తరాలు అవి మనకు వర్తించవని బోధించే వాళ్ళు కూడా ఉన్నారు. అప్పటి కాలాన్ని బట్టి, అప్పుడు వాళ్ళకి పరిస్థితులను బట్టి రాశారు, అవి మనకు సంబంధించినవి కావు అన్నారు. ప్రకటన గ్రంథం ఏమో యోహానుకు వచ్చిన కళ అన్నారు. అదేదో ఆయన కలగంటే అదే జరిగిద్దని మనం ఎందుకు అనుకోవాలని బోధించే బోధకులు ఉన్నారు. మరి అవన్నీ వాళ్ళ పత్రికలు అయితే ఇన్ని వేల సంవత్సరాలు వాటిని కాపాడి ఒక గ్రంథ రూపంగా ముద్రించి ఈరోజు నీ చేతికి నా చేతికి వచ్చేటట్టు దేవుడు ఎందుకు చేశాడు? ఎవరియో చెందినవి మనకెందుకు పనికొస్తాయి? ఫర్ ఎగ్జాంపుల్, మన ఇంటి పక్కనోడికి ఉత్తరం వచ్చింది. వాళ్ళ అమ్మాయో వాళ్ళ అబ్బాయో ఆ దూర ప్రాంతంలోంచి లెటర్ వేశారు, వాళ్ళ అన్నో వాళ్ళ తమ్ముడో. ఆ ఉత్తరం మన ఇంటి పక్కోడిది. ఆ ఉత్తరంలో చెప్పబడిన పేర్లు, సంబంధిత వ్యక్తులు ఇంటి పక్కోళ్ళు, మన ఇంటి పక్కోళ్ళు, మంద కాదు. ఆడు ఉత్తరం మనం చదువుకుంటే మనకేం ప్రయోజనం? ఎవరైనా చదువుతారా? ఒకవేళ పోస్ట్ మ్యాన్ తీసుకొచ్చి ఆ ఇంటి పక్కన వాళ్ళు ఉత్తరం, సార్ ఇల్లు లాక్ చేస్తుంది, ఇది లెటర్ వచ్చింది వాళ్ళకి ఇవ్వండి సార్ అని ఇచ్చి వెళ్ళాడు అనుకో, మనం ఓపెన్ చేసి చదువుతామా? పొరపాటును కూడా చదవం. ఎందుకంటే ఇది మనకు సంబంధించింది కాదు, మనకు వచ్చింది కాదు. అవునా? ఇంటి పక్క వాళ్ళు ఉత్తరం మనకెందుకు? వాళ్ళు రాగానే, సుబ్బారావు ఇదిగో నీకు లెటర్ వచ్చింది, ఇందాక ఇచ్చిపోయారా, ఇల్లు ఎక్కడికి వెళ్ళారు, ఇదిగో లెటరా, నాకెవరు లెటర్ వేశారు, ఏమో మాకేం తెలుసు, తీసుకెళ్ళి చదువుకో అంటారు తప్ప మనం ఓపెన్ చేయం. సో మనది కాని ఉత్తరం మనకెందుకు? కానీ కొరింథీయులకు ఉత్తరం అయితే కొరింథీయుల దగ్గరే ఉండాలి. కానీ ఇన్ని మైళ్ళు ప్రయాణం చేసి కోట్ల మంది ప్రజల చేతుల్లోకి ఆ ఉత్తరం వెళ్ళింది. ఈరోజు చిలకలూరుపేట మందిరంలో ఉన్న మన దగ్గరకు కూడా అదే ఉత్తరం వచ్చింది, మన బైబిల్లోకి. ఆనాడు యాకోబుకి ఇచ్చిన వాగ్దానం
అది యాకోబు ఉత్తరమే అయితే అతని దగ్గరే ఉండాలి. కానీ ఇన్ని వేల సంవత్సరాలు భద్రపరచబడి కాపాడబడి ఈరోజు అవన్నీ కూడా ప్రింట్ చేయబడి మన చేతుల్లోకి వచ్చేసాయి. ఇవన్నీ వాళ్ళవైతే మన చేతుల్లోకి ఎందుకు పంపించాడు? కొద్దిగా కామన్ సెన్స్తో ఆలోచిస్తే అవి వాళ్ళకి మాత్రమే చెందినవి కాదు, విశ్వాసమును బట్టి అబ్రహాము సంతతి అయిన మనందరికీ వర్తించే వాగ్దానాలై. హల్లెలూయా. శరీరమును బట్టి యాకోబు అబ్రహాము సంతానము, మనమైతే విశ్వాసమును బట్టి అబ్రహాము సంతానం. అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని రాయబడి ఉంది. అర్థమైందా? ఎవరికి తండ్రి? ఇంకా చెప్పాలంటే శారీరకంగా పుట్టినటువంటి వాళ్ళ కంటే కూడా అబ్రహాము యొక్క విశ్వాసములో పాలివారమైన మనకు ఇంకా ఎక్కువ హక్కు ఏర్పడింది. అబ్రహాం దగ్గర ఇంకా ఎక్కువ హక్కు ఏర్పడింది అబ్రహాముకు దేవుడిచ్చిన వాగ్దానాల్లో. ఇప్పుడు చెప్పండి, చదివిన వాగ్దానం నాటి యాకోబుదా లేకపోతే అభినవ యాకోబులైన మనదా? పెద్దగా చెప్తే సంతోషపడతా. మనదే. కాబట్టి నీ చేతికి వచ్చింది ఆ వాగ్దానం. నాదే కాబట్టి నా చేతికి వచ్చింది ఆ వాగ్దానం. ఈ ఒక్క వాగ్దానమే కాదు, పరిశుద్ధ గ్రంథంలో ఎన్ని వాగ్దానములు ఉన్నవో, ఎన్ని నీ దగ్గరకు పంపబడ్డవో అవన్నీ నీకు దేవుడు అనుగ్రహించినవి అని నమ్మాలి. ఇది యెహోషువది కదా, ఇది మోషేది కదా, ఇది అబ్రహాముది కదా, ఇది ఇస్సాకుది కదా, ఇది యాకోబుది కదా, ఇవి మనకెందుకు వర్తిస్తాయి అని అనుకోకూడదు. అవి వాళ్ళవే అయితే నీకెందుకు వచ్చినాయి? కానీ నీకంటూ దేవుడు పంపించాడంటే వాళ్ళ లెక్కలో నిన్ను కూడా చేర్చాడు. ఇంకా చెప్పాలంటే మరి ఎక్కువగా విశ్వాసమును బట్టి నువ్వు ఇంకా దగ్గర అయ్యావు దేవుడికి. అబ్రహాముకి ఒక అద్భుతమైన టైటిల్, దేవుని స్నేహితుడు, గాడ్స్ ఫ్రెండ్. దేవుని స్నేహితుడు ఎంత గొప్ప పేరో. ఆయన యందు విశ్వాసం ఉంచిన మనం, దేవుని యందు విశ్వాసం ఉంచిన మనం కూడా ఆ లెక్కలోకి చేర్చబడ్డాం. ఇదొక సూత్రం. ఎప్పుడు బైబిల్ చదివినా ఇదేదో అప్పటిది వాళ్ళది అని చదవద్దు. పేర్లు వాళ్ళే కనపడతాయి, కానీ దేవుని మాటలన్నీ మనకు వర్తిస్తాయి. అవి మనై. మానవాళి జ్ఞానమే వైభవమొసగే రత్నమే, మానవాళి జ్ఞానమే వైభవమొసగే రత్నమే, మార్గం చూపు దీపమే మది మంతలు మెచ్చడిదేనయ. వేద పుస్తకమా, వేద పుస్తకమా, వేద పుస్తకమా, వేలలేని నిధి నీవే. వేద పుస్తకమా, వేద పుస్తకమా, వేద పుస్తకమా, వేలలేని నిధి నీవే. ఇప్పుడు చెప్పండి, అందరూ ఏకమై చెప్పండి. ఎవరి? మనయా నాయా? చెప్పుకోడు, నాది అని చెప్పుకో. ఏదో ఆత్మానందం కోసం చెప్పుకోమంటున్నానా? వాస్తవమేనా? లేఖనం నిరర్ధకం కానిరదు కదా. జక్కయ్య ప్రభునందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది ఊరు మొత్తం చేత ఊపించుకున్నాడు. మన భాషలో చెప్పాలంటే ఏం చేసినాడు? ఊరు మొత్తం కూడా థు అని ఊసేవాళ్ళు అనమాట. జక్కయ్యని చూసి, అంత కఠినమైన మనిషి, జాలి దయలు ఉండవు, సొంకం వసూలు చేసుకుంటాడు. నువ్వు ఎక్కడన్నా పడు, నాకు అనవసరం, నా పైసలు నాకు ఇయ్యి అంటాడు. ముక్కు పిండి వసూలు చేసే రకం. అయ్యా ఈ రోజుకి ఇంట్లోకి లేదంటే నాకు అనవసరం, అడుక్కోపోయి, నా డబ్బు నాకు గట్టు అంటాడు అనమాట. అలాంటి వాడిని ఏమంటారు సమాజం? జాలి దయ లేదు, మనిషి కాదురా నాయన, దుర్మార్గుడు రా, పాపాత్ముడు. ఆ ఊర్లో అతని పేరు పాపాత్ముడైన మనుష్యుడు, పాపి అయిన మనుష్యుడు. అలాంటోడు యేసు ప్రభును చూసి మారు మనసు పొంది
ఏమన్నాడో తెలుసా? ప్రభా, ఇప్పటిదాకా జనాల దగ్గర మహా కఠినంగా వసూలు చేశా. రూపాయికి 2, 2కి 4, 4కి 8, 8కి 10 అట్ట వసూలు చేశా. ఈరోజు నిన్ను కలుసుకున్నా. నాకేమైందో నాకు అర్థం కావట్లే. నా హృదయంలో విప్లవాత్మకమైన మార్పు కలిగింది. కాబట్టి నాకొద్దు ఈ పాపిష్టి బతుకు, నాకొద్దు ఈ చెడిపోయిన జీవితం, నాకొద్దు ఈ నీచ సంపాదన, ఈ శాపగ్రస్తమైన సంపాదన నాకొద్దు. మనుషుల రక్తాన్ని పీల్చేటువంటి డబ్బు నాకొద్దు. కాబట్టి నాకున్న ఆస్తిలో సగము బీదలకి ఇచ్చేస్తున్నా, మిగిలిన సగం ఎవరి దగ్గర నేను రూపాయికి 2 వసూలు చేసిన వాడికి 4 ఇస్తా, ఎవరి దగ్గర నేను 4 వసూలు చేసిన వారికి 8 ఇస్తా. అంటే మొత్తం ఇచ్చేస్తే మరి ఇక నీ చేతిలో ఏముంది? ఇంకా నాకేం కావాలి ప్రభువా, నువ్వు ఉన్నావుగా. అప్పుడు యేసు ప్రభు అన్న మాట ఏంటంటే, లూకాసు వార్త 19వ అధ్యాయం 1వ వచనం నుంచి చూస్తే మ్యాటర్ ఉంటుంది. మీరు నాకెళ్ళి చూడండి. నేను అడ్రస్ చెప్పా. లూకాసు వార్త 19వ అధ్యాయం 1వ వచనం నుంచి చదివితే ఈ మ్యాటర్ ఉంటుంది. అయితే అక్కడ యేసు ప్రభు జక్కయ్యని గురించి ఏమంటున్నాడో తెలుసా? నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది, ఈతడును అబ్రహాము కుమారుడే అన్నాడు. ఈ విశ్వాసాన్ని ఇతడు ప్రదర్శించినందున, ఈ విశ్వాసాన్ని బట్టి ఈ పాపైన మనుషుడు ఇక నుంచి విశ్వాసమును బట్టి అబ్రహాము యొక్క వారసుడు, వాగ్దానాల్లో పాలివాడు అన్నాడు. అబ్రహాము సంతానమే అంటే అబ్రహాం వారసుడు, అబ్రహాం వాగ్దానాల్లో ఇతడు కూడా భాగస్వామి. క్షయమైపోయేదాన్ని వదిలేసి అక్షయమైన వాగ్దానాలను సొంతం చేసుకున్నాడు. ఎంత అదృష్టవంతుడు! అల్పకాల పాపభోగాన్ని వదిలేసి శాశ్వత కాలం నిలిచి ఉండేటువంటి పునాదులు గల పట్టణము, దానికి సంబంధించిన మహిమ సొంతం చేసుకున్నాడు మనోడు అని చెప్పకనే చెప్పాడు. కాబట్టి ప్రిలారా, ఇందాక నేను చదివినటువంటి వాగ్దానమే కాదు, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న సకల వాగ్దానములు విశ్వాసులైన వారందరికీ వర్తిస్తాయి. ఇది నాది కాదు అనుకోవద్దు. ఎప్పుడు గ్రంథం చదివినా వచనాలన్నీ దేవుడు నీకు హెచ్చరికలు ఇచ్చేవి ఉంటాయి, నిన్ను దిద్దుబాటు చేసేవి ఉంటాయి, నిన్ను గద్దించేవి ఉంటాయి, నిన్ను వాగ్దానములు ఇచ్చి ధైర్యపరిచేవి ఉంటాయి. గుర్తుపెట్టుకో ఈ మాట. ఇక ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి అది వాగ్దానం చదువుదాం మనం. 41:8 నుంచి. నా సేవకుడవైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకొనిన యాకోబు. ఆనాడు వాళ్ళని ఏర్పరచుకున్న దేవుడు ఈరోజు నిన్ను కూడా ఏర్పరచుకున్నాడు. అవునండి. రోమాపత్రిక 8వ అధ్యాయము 29వ వచనం. తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగునట్లు వారిని ముందుగా నిర్ణయించెను. ఎవరిని నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరిచెను. లోకంలోకి చూశాడు. లోకంలో ఉన్న మనుషులందరిలో మనం కూడా కలిసి తిరుగుతున్నాం, బతుకుతున్నాం. ఆ లోక పాపంలో, లోక బ్రతుకుల్లో మునిగి తేలుతున్నాం. అయితే అందరినీ పరిశీలించినప్పుడు మన విషయంలో, మన హృదయం విషయంలో దేవునికి కొంచెం ఆలోచనలు కలిగినాయి. మన హృదయాల్లోకి తొంగి చూశాడు. మిగిలిన వాళ్ళని చూశాడు, మనల్ని చూశాడు. వీడు కాస్త పర్వాలేదురా అనుకున్నాడు. తమ్ముడు నిన్నే, అమ్మోయ్ నిన్నే. అందరినీ చూశాడు, మనల్ని కొంచెం పర్వాలేదు అనుకున్నాడు. ఆయన శుభవార్త మనకు అందేటట్టు చేశాడు. అందరికీ చల్లాడు సువార్త, కానీ అందరూ తీసుకోవాలా. మెత్తని హృదయాలు ఏవైతే ఉన్నాయో, మంచి నేలలు ఏవైతే ఉన్నాయో ఆ హృదయాలు తీసుకున్నాయి. ఈ హృదయాలను ఆయన ముందే ఎరుగున్నాడు. ఎప్పుడు ఎరుగున్నాడు నిన్ను నన్ను దేవుడు అంటే? ఇర్మియా గ్రంథంలో చెబుతాడు,
తల్లి గర్భములో పిండముగా నీవు రూపింపబడక మునుపే నేను నిన్ను ఎరిగి తిని అంటాడు. మైండ్ పోయిద్ది అసలు. పిండంగా రూపించబడి పెరిగి పెద్దయి మన బుద్ధులు బయటపడితే ఎరగటం జనాలకు తెలుసు. అబ్బాయి పుట్టాడంటగా, అమ్మాయి పుట్టిందంటగా అని ఇకిలిస్తారు. పుట్టినోడు సైకో అవుతాడో, సైతాన్ అవుతాడో, సాత్వికుడు అవుతాడో ఎవరికి తెలుసు. కానీ తల్లి గర్భంలో ఇంకా పిండముగా మనం రూపింపబడక మునుపే మనల్ని ఆయన ఎరిగి ఉన్నాడట. అర్థమైందా? ఎప్పుడు ఎరిగి ఉన్నాడు? ఇర్మియా గ్రంథము 1:6-4 చూసుకో. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం, అందులో చెప్తున్నాడు 5వ వచనం, గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్ను ఎరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని అన్నాడు. ఎప్పుడయ్యా? పుట్టిన తర్వాతనా లేకపోతే పుట్టక మునిపేనా? 5వ వచనం, గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్ను ఎరిగి తిని. అంటే తల్లి గర్భములో మనల్ని రూపిస్తున్నవాడు ఎవరు? అమ్మాయి పుట్టాడా, అబ్బాయి పుట్టిందా? అబ్బాయి పుట్టాడు. అబ్బాయి పుట్టాడా? అబ్బాయా? అమ్మాయి పుట్టింది. అమ్మాయా? దేవుని వాక్యం అంటుంది, నిద్రమోహమా, అబ్బాయి అయినా అమ్మాయి అయినా వాళ్ళని రూపుదిద్దుతుంది ఆయన. నీకు 2 పుట్టినా, 3 పుట్టినా, 4 పుట్టినా, నీకు ఓపిక ఉండే 40 మందిని కన్నా, నీ కడుపులో ఉన్న పిండాన్ని రూపుదిద్దుతుంది ఆయన. ఒకవేళ మనుష్య సంబంధంగా ఏదైనా టెక్నాలజీ ఉపయోగించి నువ్వు రూపుదిద్దావా, ఆ దిద్దబడిన వాడు నిన్ను నాశనం చేసే సైకో అవుతాడు. దేవుడు తన చిత్తానుసారముగా సిద్ధపరిచిన దాని విలువ వేరు, దాని ఏర్పాటు వేరు, అది ప్రత్యేకమైంది. ఒకవేళ ఏదో మానవ ప్రయత్నంగా ఏదన్నా ప్రయోగం చేసి సఫలం కావాలన్నా కూడా దేవుడే దాన్ని వర్కౌట్ చేయాలా. ఆ కోణంలో అనుకోవచ్చు, ఈ కోణంలో అనుకోవచ్చు. సరే, పక్కన పెడదాం మ్యాటర్ ఇది. లేఖనం ప్రకారం చూసుకుంటే గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్ను ఎరిగి తిని అన్నాడంటే రూపించేది ఎవరో అర్థమవుతుంది అక్కడ. మన అమ్మ కడుపులో మనం ఉన్నప్పుడు మన ముక్కు, కళ్ళు, నోరు, పళ్ళు, మన అవతారం మొత్తం, మనం స్త్రీయా పురుషుడా మొత్తం డిసైడ్ చేసి మనల్ని రూపుదిద్దుతుంది, నిర్మిస్తుంది స్పష్టంగా దేవుడే అని ఇర్మియా 1:5 సాక్ష్యం ఇస్తుంది. ఇప్పుడు చెప్పండి, మీ అమ్మ చేసిందా నిన్ను, మీ నాన్న చేశాడా? నన్ను మా అమ్మ చేసిందా, మా నాన్న చేశాడా? బాయ్, ఎవరు చేశారా? ఎవరు చేయలే. అసలు వాళ్ళకి ఏం తెలియదు. మనల్ని ఆయన చేతులే నిర్మించాయి. అంత మక్కువ పెట్టి, అంత శ్రద్ధ పెట్టి, అంత దృష్టి పెట్టి ఆ వ్రేళ్లతో పనిచేసి నిన్ను నిర్మించుకున్నాడే, నిన్ను మర్చిపోతాడా? అంత శ్రద్ధ పెట్టి నిన్ను నిర్మించుకొని ఇన్ని నాళ్ళు నిన్ను కాపాడుకుంటా, చంకబెట్టుకొని అనేక గండాల్లోంచి తప్పించుకుంటా, నీకు అంత అన్నం పెట్టి వస్త్రం ఇచ్చి ఎన్నో గండాలు దాటించి బ్రతికించుకుంటూ వచ్చిన దేవుడు ఇప్పుడు వదిలిపెడతాడా? ఇప్పుడు మర్చిపోతాడా? వెర్రి మొహం. స్తోత్రం. అంటే మీకేమన్నా ఇబ్బందా? వెర్రి మొహం అంటే పిచ్చి మొహం అనిలే. ఏం తమ్ముడు, ఒప్పుకుంటావా? ఎవరు నిన్ను రూపించారు? మరి అంతసేపు రూపించేవాడు, అంత ప్రేమ కలిగినోడు నన్ను నల్లగా ఎందుకు పుట్టించాడు? అందరూ ఎర్రగా ఉన్నారు, నేనేమో నల్లగా ఉన్నాను కాకిలాగా. మరి ఎట్టెందుకు పుట్టించాడు అని డౌట్ కొంతమందికి. అరే ఆయన ఇష్టం. కొంతమందిని ఎర్రగా చేసి చేసి చిరాకు పుట్టింది. పద్దాకలు అదే ముఖం చూసి చూసి విసుగు పుట్టుంటుంది. కొంచెం డిఫరెంట్ కోటింగ్ వేసాడు నీకు. ఏంది ప్రభా, నేను నల్లగా పుట్టాను, నన్ను ఎందుకు ఇట్లా పుట్టించావంటే, నీకేం తెలుసురా, నీ అందం నా కళ్ళకు మామూలుగా కనపట్లా నువ్వు అంటాడు. ఆయన రూపుదిద్దుకున్నాడు.
ఇతరులలో నీవు ఒక్కడివిగా ఉండకుండా నీకు ఒక ప్రత్యేకమైన రూపాన్ని ఇచ్చి నీకంటూ ఒక స్పెషల్ లైఫ్ని ఇచ్చాడు. గుర్తుపెట్టుకో, ప్రపంచంలో అన్ని విషయాల్లో నీలాగా ఉండేది నువ్వు ఒక్కడివే, నువ్వు ఒక్కదానివే. ఇంకెవ్వరు నీలాంటి వాళ్ళు లేరు 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 ఉండబోరు. ఎవరన్నా పోలికలు కలిస్తే 1, 2, 3, 4 కలుస్తాయేమో, కానీ అచ్చుగుద్దినట్టు మెంటాలిటీ, పోలిక, వ్యవహారం, ఆలోచన మొత్తం అచ్చుగుద్దినట్టు నిన్ను దించేవాడు ఎవ్వడు లేడు. అసలు ఎంత పనితనమో చూడు. మళ్ళీ అందరి పుర్రెలు అయ్యే పుర్రెలు, ఎముకలు అయ్యే ఎముకలు, అందరి అవతారాలు అయ్యే, లోపల స్ట్రక్చర్ అంతా కూడా అదే. కానీ అసలు చిన్న చిన్న షేపుల్లో మార్పులు పెట్టి ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళకి కలవకుండా డివైడ్ చేశాడండి, సపరేట్ చేశాడు. అది అమ్మ కడుపులో పిండం యొక్క నిర్మాణం. మళ్ళీ అటుపోయిందిరా మైండ్. నేను చెప్పేదాని మీద నేను చెబితే ఇంకోసారి తర్వాత ఎత్తాడు. పొద్దున్న చేతి సాయంత్రం వేసినట్టు. స్తోత్రం. హలే. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే కొద్దిగా మీరు సంతోషిస్తారు, కొంచెం ఆదరణ పొందుతారని. ఎందుకంటే నిజాలు ఇవి. దేవుడు నిర్మించిన తీరుని గుర్తు చేసుకున్నప్పుడు, అమ్మో, నన్ను ఇంత శ్రద్ధగా నిర్మించిన నా దేవుడు నన్ను ఎందుకు మర్చిపోతాడు, నన్ను ఎందుకు వదిలిపెడతాడు అనే ఆ ఆలోచన ఎంత ఆదరణో కదా. స్తోత్రం. విశ్వాస అయిన వాడు ఒకడు పేషెంట్ అయి బెడ్ మీద ఉన్నాడంట, మరణ పడకలో. చూసిపోవటానికి వస్తారుగా అందరూ. ఫ్రెండ్ వచ్చాడు, ఫ్రెండ్ ఒకడు. వీడికెళ్ళి జాలీగా చూశాడు, బెడ్ మీద పండుకున్నోడికి వెళ్ళి చూసి, ఎరా అన్నాడు. ఎరా ఏంది, ఎట్లుంది, బాగా వీక్ అయిపోయావుగా, దాన్నే ఉందిలే కానీ బైబిల్ చదువుతావా అన్నాడంట. ఎందుకు చదవనురా, నీకోసం ఏమైనా చేస్తా, చెప్పు, ఏం చదవమంటావు అన్నాడు. దినవృత్తాంతాల 1వ గ్రంథం 1వ అధ్యాయం చదువురా అన్నాడంట. అందులో చదివితే అన్ని పేర్లు ఉంటాయి, మనుషుల పేర్లు. ఏడన్నా యేసు ప్రభు రోగుల్ని స్వస్థపరిచిన వచనాలు చదవమంటారు. అవి విని విశ్వాసంలో బలపడటానికి వీడెవడ పేర్లు చదివించుకుంటున్నాడని డౌట్ వచ్చింది. అంటే మరణ పడకలో ఉన్నాడు కదా, మైండ్ కూడా పోతుందేమో అనుకున్నాడు. కొంతమంది అట్లా మాట్లాడుతుంటే మనకు డౌట్ వచ్చేది కదా, చచ్చిపోతున్నాడు కదా, మైండ్ పాపం మైండ్ పని చేయట్లేదు అట్లా అనుకున్నాడు. తర్వాత వీడు మళ్ళీ చదివావు కదా, బాగుంది, సరే కానీ మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువు అన్నాడు. అక్కడ కూడా అన్ని వంశవాళ్ళు, మనుషుల పేర్లు ఉంటాయి. అబ్రహాం, ఇసాకును కానీ, ఇసాకు, యాకోబును కానీ మొత్తం వరుసగా ఉంటాయి. మళ్ళీ అయిపోయినాక లూకా సువార్తలో కూడా మళ్ళీ మనుషుల పేర్లే చదివిచ్చాడు. ఇక కన్ఫర్మ్ చేసుకున్నాడు, అన్ని మనుషుల పేర్లే చదివిస్తున్నాడు, మొత్తానికి ఇది ఏదో తేడా పడిందని. చివరికి అడిగాడంట, ఎరా యేసు ప్రభు చేసిన స్వస్థత కార్యాలు చదవమంటే చదివేవాడిని కదా, అన్ని పేర్లు చదివేస్తున్నావు, ఈ పేర్ల వల్ల నీకు వచ్చే ఉపయోగం ఏందిరా అన్నాడంట. వాళ్ళు ఎవరో, వాళ్ళ పేర్లు ఏవో, కొన్ని పేర్లు అయితే అసలు నోరు కూడా తిరగట్లా, ఈ పేర్లు కష్టపడి చదవాల్సి వచ్చింది నేను, ఈ పేర్లు ఎందుకురా నీకంటే ఆడు పండుకున్నాడు అన్నాడంట. ఇంతమంది పేర్లు గుర్తుపెట్టుకొని రాపించిన దేవుడు నా పేరు మర్చిపోతాడా? అసలు నోరు కూడా తిరగని పేర్లు రాపించినోడు నా పేరు మర్చిపోతాడా, నన్ను మర్చిపోతాడా? ఎంత హాయిగా ఉందో తెలుసా నువ్వు ఆయన చదువుతుంటే అన్నాడు. ఆదరణ అన్నమాట. మనందరినీ తల్లి గర్భంలో పిండముగా రూపింపబడక మునిపే ఆయన ఎరుగున్నాడు. అసలు నిర్మాణం కాకముందు ఎరిగి ఉండటం ఏంటి? అదే వింత. మన భవిష్యత్తులోకి వెళ్ళిపోయాడు, మనమేంటో చూశాడు. చూసి ఆయన రాజ్యమునకు వారసుడుగా, వారసురాలిగా ఎప్పుడు ఏర్పరచుకున్నాడో తెలుసా? తల్లి గర్భములో పిండముగా నీవు నేను మనం రూపింపబడక మునుపే ఏర్పరచుకున్నాడట. అప్పుడే మనల్ని తన రాజ్యానికి డిసైడ్ చేసేసాడు. భూ దిగంతముల నుండి నేను ఏర్పరచుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా అన్నాడు. నేను ఏర్పరచుకున్నా, నేనే నిన్ను పిలుచుకున్నా. నిర్ణయము, ఏర్పాటు ఒక్కటే. దేవుడు ఎవరిని ముందుగా ఎరిగనో
వారిని నిర్ణయించెను, అనగా ఏర్పరచెను. ఎవరిని ఏర్పరచెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. ఇప్పుడు మనందరిని నీతిమంతులుగా తీర్చాడా లేదా? ఎట్లా తీర్చాడు? ఆయన రక్తము చేత. ఇక మనకు ఒక్కటే ఉంది, నీతిమంతులుగా తీర్చడం అయిపోయింది, ఇక మనల్ని మహిమపరచటం ఉంది. అర్థమైందా? అక్కడ మనకు మహిమ ఉంది. ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఇక్కడ కూడా మహిమపరుస్తాడు. పరవపోయినా పర్వాలేదు, అక్కడైతే నిత్య మహిమ ఉంది. కాబట్టి ప్రియులారా, ఎంత ఉంది మనకు మ్యాటర్. మరి ఏందనుకున్నా, కొంతమంది వాళ్ళు తిట్టుకుంటూ ఉంటారు. తిట్టుకోవద్దు ఇక నుంచి, థూ ఛీ నా బతుకు అనొద్దు అంటుండు. ఏమనుకోవాలి? ఫ్యామిలీకి నేను వేస్ట్ గాడిని కావచ్చు, వేస్ట్ గత్తెని కావచ్చు, కానీ నా ప్రభు నన్ను నిర్మించాడు. నా దగ్గర ఉన్నదేదో, నా పనితనం ఏదో, నాకు ఇచ్చిన సామర్థ్యం ఏదో ఆయనకి తెలుసు, ఇచ్చినోడికి తెలుసు. ఈ పిచ్చోళ్ళకి ఏం తెలుసు? థామస్ ఆల్వా ఎడిసన్ అనేవాడు ఒక వినపడదు సరిగా. చిన్నప్పుడు స్కూల్లో పంపిస్తే లెటర్ ఒకటి రాసి ఆయన చేతిలో పెట్టి మీ మమ్మీకి రా అని పంపించారు. ఆయనకి చదువు చెప్పలేక విసుగు పుట్టి విరక్తి చెంది లెటర్ రాసి పంపించారు. మీ వాడికి చదువు చెప్పే శక్తి మా దగ్గర లేదు, అరవలేక సత్తన్నాం, ఎంత అరిసినా వీడికి వినపడట్లా. స్తోత్రం, హల్లెలూయా. ఎంత అరిసినా వీడికి వినపడట్లా. నీ కొడుకు ఒక దండం, వాడి చదువుకో దండం, నీకో దండం, నీ చేతనైతే నువ్వే చెప్పుకో, లేకపోతే ఇంకో స్కూల్లో చేర్చుకో, మా వల్ల కాదని పంపించారు. అంటే వాళ్ళ దృష్టిలో థామస్ ఒక వేస్ట్ పర్సన్, ఒక అసమర్థుడు, బలహీనుడు, చెవిటివాడు, చేతగాని దద్దమ్మ, నిద్రముఖం వేసుకొని ఉంటాడు, ఎంత చెప్పినా అర్థం చేసుకోడు. మన బ్లంట్ భాష చెప్పాలంటే సోదోడు. కానీ అతన్ని పుట్టించిన వానికి తెలుసు అతడికి ఇవ్వబడిన కృప ఏందో. ఈరోజు నీ సమాజంలో కావచ్చు, నీ ఫ్యామిలీలో కావచ్చు, ఇరుగు పొరుగుల్లో కావచ్చు, కొంతమంది నిన్ను అలా మాట్లాడతారు. కుక్క బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు, నీ బతుకు జడ అనేవాళ్ళు ఉన్నారు. అంటే నేను తిడుతున్నాను అనుకునేరు మనల్ని. అవునా? అసలు నీదో బతుకేనా? నీదే. ఎందుకు బతుకుతున్నావు నాకు అర్థం కావట్లే. మంచి మంచి వాళ్ళు పోతున్నారు, నువ్వు పోవట్లే. అసలు నీ జీవితం ఒక జీవితమేనా? నీ బతుకు ఒక బతుకేనా? ఆ బతుకు ఒక విలువ, ఒక అర్థం, పరమార్థం ఉందా? నీ బతుకు అనిపించుకున్న వాళ్ళు మస్తు మంది ఉన్నారు ఇక్కడ. ప్రజెంట్ కూడా అదే సిచ్యువేషన్లో ఉన్నాను. చేతులు ఎత్తండి. ఎప్పుడో అనిపించుకోవటం కాదనయ్య, ఇప్పటికి కూడా ఏ సన్మానాలు పొందుతున్నా అన్నోళ్ళు చేతులు ఎత్తండి. అవునా? ప్రజెంట్ కూడా లైన్లోనే ఉన్నారా? దేవునికి మహిమ. అచ్చం ఆయనను కూడా అలానే అనుకున్నారు. కానీ నిన్ను అనేవాళ్ళకి తెలియదు నీ మీద దేవునికున్న ఏర్పాటు. నిన్ను ఏసడించుకునే వాళ్ళకి తెలియదు దేవుడు నీకే సామర్థ్యం ఇచ్చాడో, ఎందుకోసం నిన్ను పుట్టించాడో వాళ్ళకి తెలియచావదు. అది గొడవ.